బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే సార్. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ బాబు. స్టార్ట్ చేసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఊటీలో సెకండ్ డే. ఆల్రెడీ మీరు పార్ట్ 1 చూసారు కదా. ఇంకా పార్ట్ 2లో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది అయితే వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి. ఇంకా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేమైతే ఊటీలో సెకండ్ డే ఆఫ్టర్నూన్ ఎక్కడికి వచ్చామంటే మేము పైకారా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసారా ఆల్రెడీ ఫుల్ రష్ ఉంది. ఇంకా మేమైతే కార్ పార్కింగ్ చేసుకొని ఇంకా లంచ్ చేద్దామని అయితే ఇక్కడ ఆగాము. ఇంకా మేమైతే లంచ్ హోటల్ విజయ విలాస్లో అయితే మేము తిన్నాము. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నాము ఏదో ఒకటి తినాలని చెప్పేసి. ఏం తీసుకుంటావు? 2 మైసూర్ బజ్జీ, ఓ పెసరట్టు ఉప్మా ప్లేట్. మేము లంచ్లోకి అయితే ఫిష్ కర్రీ తిన్నాం. దాంతోపాటు ఇంకా ఆలూ ఫ్రై, టమాటో కర్రీ, లెమన్ పికిల్ అయితే కొంచెం అప్పడం అలా తినేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం. 10 o'clock మనం అక్కడ ఉండాలంటే 9 o'clock ఇక్కడి నుంచి బయలుదేరాలి. అంటే ఇంకా లంచ్ చేశాక అలా వాక్ చేస్తూ వెళ్తున్నాం. ఎందుకు ఏంటి అనేది అయితే ఖచ్చితంగా ఒక రీజన్ ఉంది. దానికోసం అయితే మీరు వీడియో ఎండింగ్ వరకు అయితే చూడాల్సిందే. ఇప్పుడైతే ఒకసారి వ్యూ చూడండి ఎలా ఉందో. ఎలా ఉంది? వేరే కొత్త భూమిపై ఉన్నానా? ఫైనల్లీ మేమైతే పైకరా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా కొంచెం దూరం అలా నడుచుకుంటూనే వెళ్ళాలి. ఎందుకంటే మెయిన్ వ్యూ పాయింట్ అయితే కింద ఉంది. అక్కడ వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. కింద దిగుతారా? ఓ అటు సైడ్ ఉందా? ఇంకా ఇంకా ఆల్మోస్ట్ మేమైతే దగ్గరలో ఉన్నాము. కానీ ఆ సౌండ్ చూడండి ఎంత బాగా వినిపిస్తుందో కదా అసలు. కానీ ఇలాంటి ప్లేసెస్ మాత్రము ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి. ఒకవేళ మీరు ఊటీ వెళ్తే ఈ ప్లేస్ మాత్రం మర్చిపోవద్దు. వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. ఇంకా వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే అలా చూస్తూ కాసేపు అయితే అక్కడే ఉండిపోయాం. ఇంకా ఫస్ట్ అయితే మీకు ఒక విషయం చెప్పాలి. ఇందాక నుంచి ఏదో చెప్పాలి అని అన్నాను కదా, దాని గురించి ఇప్పుడు మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటి అని అంటే మన వెహికల్స్ అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే ఎలో ఉండదు. కార్ పార్కింగ్లో అయితే పెట్టేసి ఇంకా మేమైతే అలా వాక్ చేస్తూ అయితే ఫస్ట్ అయితే వెళ్ళిపోయాము. ఇంకా నడిచి మేమైతే చాలా టైర్డ్ అయిపోయాము. ఇంకా దానికోసమే ఇప్పుడు బ్యాటరీ వెహికల్లో వెళ్దామని చెప్పేసి ఇంకా మేమైతే కొంచెం పే చేసి ఇంకా మేము బ్యాటరీ వెహికల్లో అయితే వెళ్ళిపోతున్నాం. ఏంట్రా ఇది? ఇంకా ఇది కూడా నియర్గా మనకి ఎక్కడ ఉంటుందో తెలుసా? పైకారా వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఉంటుంది. మీరు ఒకవేళ వెళ్తే ఈ ప్లేస్ మాత్రం మిస్ అవ్వకండి. ఇంకా ఇదైతే మీ అందరికి తెలుసు కదా, ఇదైతే షూటింగ్ స్పాట్. ఇది కూడా చూసి ఇంకా వెళ్ళొచ్చు. మేమైతే ఆల్మోస్ట్ టైం అయిపోయింది. మనకి ఇంకా టైమింగ్ ఏంటో తెలుసా? అక్కడ 5:30 వరకు అయితే క్లోజ్ అయిపోతుంది. ఇంకా మేము టైం అయిపోయింది కదా అని ఇంకా మేము ఒక ప్లేస్ విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది అయితే ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి. ఇంకొక విషయం ఏంటో తెలుసా? మీరు పైకారా వెళ్దాం అని అనుకుంటే ఖచ్చితంగా అక్కడ వాటర్ ఫాల్స్ చూడొచ్చు, బోట్ హౌస్ వెళ్ళొచ్చు, పైన్ ఫారెస్ట్ వెళ్ళొచ్చు, షూటింగ్ స్పాట్ వెళ్ళొచ్చు. చాలా ప్లేసెస్ అయితే మీరు విజిట్ చేయొచ్చు. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి.
ఇంకా ఈ రోజైతే మాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఇంకా అందుకోసమే మేము కాటేజ్ దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నాము. ఇంకా అది కూడా రాక్సీ ఇంకా రూమ్లోనే ఉన్నాడు కదా, అక్కడ కాటేజ్ దగ్గర అయితే వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ వాడైతే ఏమి ఇబ్బంది పెట్టట్లేదు, హాయిగా తిన్నాడు పడుకున్నాడంట. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడైతే ఒక ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. అది చూస్తే మీరు కూడా షాక్ అయిపోతారు. ఇంకా మీ అందరికి అర్థమైపోయింది కదా మేము ఎక్కడికి వచ్చాము ఏంటి అనేది. అయితే మేమైతే చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాము. ఊటీలో ఎక్కడ చూసినా ఇవే కనిపించేస్తాయి. చాక్లెట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు కదా. మేమైతే చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చాకైతే ఇంకా మేము ఏమేమి కొన్నాము ఏంటి అనేది అయితే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే వెళ్ళిపోదామా, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వచ్చేయండి నాతో పాటు, మీ అందరికి చూపించేస్తాను. ఇంకా ఇలా ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే చూడండి ఎన్ని కార్స్ ఉన్నాయో. కాకపోతే కాస్ట్ ఉంది బాబోయ్ 2000 3000. ఇంత చిన్న కారు అంత కాస్ట్ అనిపించింది అసలు. ఇంకా ఇక్కడ చూసారా బోలెడన్ని చాక్లెట్స్, అసలు ఎన్ని ఘనంగా ఉన్నాయో చూడండి ఒకసారి. కానీ టేస్ట్ కూడా అంతే ఉంటుంది. ఇలాంటి బొమ్మలు పెట్టి చాక్లెట్స్ పెడితే ఫస్ట్ అనేది అయితే మా మిల్కీనే ఉంటుంది. ఎందుకనంటే ఆమెకు అంత పిచ్చి. ఇన్ని చాక్లెట్స్ ఉంటే ఏం కొనాలో ఎట్లా అర్థమవుతుంది కదా. ఇంకా మేమైతే ఏమేమి కొనాలి ఏంటి అర్థం కాక కాసేపు అయితే మొత్తం చూసి ఇంకా దాని తర్వాత అయితే కొన్ని చాక్లెట్స్ తీసుకున్నాం. ఊటీ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి, టీ కదా. మరి ఆ టీ పౌడర్ కొనకపోతే ఎలా. ఇంకా అందుకోసమే మేమైతే టీ పౌడర్స్ కూడా తీసుకున్నాము. ఇంకా దాంతోపాటు కొన్ని సిరమ్స్, అది కూడా హెయిర్ సిరమ్, ఫేస్ సిరమ్, ఇంకా చాలా లోషన్స్, లిప్ బామ్ అలాంటివి అయితే కొన్ని తీసుకున్నాము. ఇంకా అవైతే చాలా బాగున్నవి. ఇంకా మేమైతే వాడుతున్నాం కాబట్టి నాకైతే మంచినే అనిపించినవి. ఇంకొక విషయం చెప్పాలి, ఇక్కడ చూసారా ఇదే లైవ్గా చాక్లెట్ చేస్తారు. ఇక్కడైతే 6 o'clock వరకు అయితే మనం చూడొచ్చు. ఇంకా దాని తర్వాత అయితే క్లోజ్ అయిపోతుంది. మీరు మాత్రం ఆ టైమింగ్ చూసుకొని వెళ్ళండి. మీ అందరూ కామెంట్ చేయాల్సిన టైం వచ్చేసింది. ఫస్ట్ మీరు ఇవి చూడగానే ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇవేంటో తెలుసా, ఇవైతే చాలా రకాల సోప్స్ అండి. ఇంకా మేము సోప్స్ కూడా కొన్ని తీసుకున్నాము. ఇంకా ఇక్కడైతే చాలా అంటే చాలా డిఫరెంట్గా అయితే ఉన్నవి. అవన్నీ నేమ్స్ కూడా నాకు తెలియదు, కాకపోతే చాలా కనిపిస్తున్నాయి. నేనైతే వీడియో తీశాను. ఇంక ఇదైతే మొత్తం చాక్లెట్ ఫ్యాక్టరీలో అయితే ఇలా ఉన్నవి కంప్లీట్గా. మేమైతే అన్నీ తీసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. మంటలు చూసైతే మీరు షాక్ అవ్వకండి, ఎందుకనంటే మేము ఆల్రెడీ కాటేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ రోజు అయితే కాటేజ్లోనే తినాలి, క్యాంప్ ఫైర్ వేసుకోవాలని చెప్పేసి ఇంకా మేమైతే కాటేజ్లో అయితే ప్రిపేర్ చేయించుకున్నాము. ఫుడ్ టేస్ట్ మాత్రము చాలా అంటే చాలా బాగుంది. అంత బాగా కుక్ చేశారు. ఇంకా కానీ నేనే వీడియోస్ తీయలేకపోయాను. ఇంకా వచ్చి ఆ టేస్ట్ అయితే చూడగానే నాకు మంచిగా అనిపించింది, తినేసాము. ఇంకా అలా క్యాంప్ ఫైర్ అయితే వేసుకొని కూర్చున్నాము. ఇక్కడ చూసారా రాక్సీ గడ వేషాలన్నీ అసలు ఫుల్ గడ్డిలో మట్టిలో అయితే ఫుల్ ఆడుతున్నాడు. వాడు మొత్తం రెడ్గా అయిపోయినాడు. ఇంకా అలసిపోయి పడుకున్నాడు. నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. బాయ్ బాయ్.